నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th మే 2026 గురువారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. మొన్న మన దేశంలో కొన్ని రాష్ట్రాలల్లో ఎలక్షన్ జరిగింది. కేరళ, తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఇంకొక పుదుచ్చేరి అనుకుంటా. మొత్తం 5 స్టేట్లలో ఏమో జరుగుతాయి. అందులో కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తమిళనాడులో ఇంకా రాజకీయం, ఇంకా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేకపోయారు, ఎందుకంటే సరైన ఫిగర్ రాలేదు. అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిందో వెంటనే అక్కడున్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు దేశం విడిచిపెట్టి పారిపోతారు. వాళ్ళు ఏ దేశాల నుంచి అయితే ఇండియాలో చొరబడ్డారో ఇప్పుడు ఆ దేశాల వాళ్ళే వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశాలకు రానిత్తలేరు. కానీ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలామందికి కొంచెం కనువిప్పు జరగాలి. ఎందుకంటే మనం కులాలకు మతాలకు అతీతంగా బాయి అని అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నాం. బయట దేశం నుంచి వచ్చినోడు వాడు ఏ మతపోడన్నా కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఇక్కడికి వచ్చి మన ఊర్లే వాడు షెల్టర్ తీసుకొని ఏదైనా తప్పు చేస్తే వాడు చేసిన తప్పుకు మనోళ్ళు కూడా ఒక 4 వాళ్ళు ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్లాన్లు అట్లుంటాయి. వాడు ఒక్కడు ఎప్పుడు కూడా ఇరకడు, ఒక పక్కలో ఒక 10 మందిని వేసుకుంటాడు. వాడు సేఫ్ కావడానికి 4 ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ 4కి సపోర్ట్ చేస్తే వీడు కూడా అలా బచ్చి కావచ్చు అనే ఉద్దేశంలో ఇప్పుడు కొన్ని వేల మంది కుటుంబాలు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ ఎట్లయితే పాతకపోయి ఉన్నారో వాళ్ళు ఆ రాష్ట్రాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరుగు ప్రయాణం. నాకు తెలిసి అందులో 50% కూడా వాళ్ళ దేశాలకు పోరు. ఎక్కడెక్కడైతే మన దేశంలో వాళ్ళకు షెల్టర్ దొరుకుతుందో వాళ్ళకు మళ్ళీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి, ఓటర్ ఐడి ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉంచుకుంటారో ఆ రాష్ట్రాలలో పోయి సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యి ఇక్కడ ఏదన్నా కులాలకు మతాలకు చిచ్చులు పెట్టే ప్రోగ్రాంలు చేస్తారు. వాళ్ళు ఉన్న కాడ ఉండరు. ఎందుకంటే బర్మా, మయన్మార్ వాళ్ళు మనుషులను కూడా తింటారట, మనుషులను కోసుకొని తింటారట. అందుకే అక్కడ ఉన్నోళ్ళు ఆ దేశపు వాళ్ళని కొట్టి అక్కడికి వెళ్ళగొట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ఆడు ఆధార్ కార్డు చూపెట్టగానే మనోడు అనుకుంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయరు, రోడ్ల మీద చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని జ్యూస్ సెంటర్లని అవని ఇవని దాబాలలో పనిచేసేటోళ్ళు కానీ వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. ఎందుకంటే మనోడు ఎక్కువ జీతంకు పనిచేస్తాడు. అక్కడోడు ఎంత ఇచ్చినా పర్లేదు, నాకు ఒక షెల్టర్ దొరికింది, తక్కువ పైసలకైనా ఎత్తా అని ఆశతోటి చేసేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళను చేరదీసి వాళ్ళను మనకు ఇప్పటి నుంచే వాళ్ళను మనం షెల్టర్ ఇచ్చి రేపు ఫ్యూచర్లో మన ముందు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ మోపారు. ఈ మధ్యకాలంలో దగ్గర చాలామంది దొరికిర్రు. ఈ ఢిల్లీలో కూడా నాకు తెలిసి ఒక 20 లక్షల మంది దాకా వెళ్తారు అట్లా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. మన దేశంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, ఇదేం ధర్మసత్రం కాదు, మీరు అందరు వచ్చి ఇక్కడ ఉండడానికి అని. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంకు కోసం అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇక్కడ ఈ దేశంలో కూలీలు, నిజమైన భారతీయులు ఎవరైతే కూలి పని చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారో వాళ్ళ పొట్టని కొడుతుంది. ఇప్పుడు రోజుకి ఐకిలి ఒక మగవానికి 500 నుంచి 1000 ఉంటే ఈ బతకడానికి వచ్చినోడు ఆ 200-300కే పని చేస్తా అంటాడు. ఎందుకంటే ఆయనకి ఆ 200-300 తీసుకుంటే ఆడు రోజు పని దొరుకుతుంది దానికి. ఆడే తక్కువ కత్తుండని మన ఇటుక బట్టీలల్లా, అక్కడ రైస్ మిల్లులల్లా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయరు, చాలామంది ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళందరినీ తరిమి కొట్టకపోతే భవిష్యత్తులో ఇక్కడున్న ఇతర మతస్థులు అందరూ కొట్టుక సచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఆడెక్కడన్నా ఏదైనా గుళ్ళే ఏదన్నా చెయ్యరాని తప్పేదైనా చేస్తే అక్కడ ఊరోళ్ళందరూ ఒకటై వాడిని కొట్టడానికి అయినప్పుడు ఆడొక్కడే ఓడు కాబట్టి ఆ నెంబడు 2 తీసుకుపోతాడు. అప్పుడు మిగతా మతస్థులు కూడా వచ్చి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మత కల్లాల జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసమే మన దేశంలో ఎవడైతే నిజంగా భారతీయునికి పుట్టిండో వాడే ఉండాలి. పక్క దేశం పుట్టినోడు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ రుబాబు చలాయించుడు,
మనోళ్ళని కొట్టుడు, మన దందలన్నీ ఖరాబ్ చేసుడు, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ముందు ముందు భవిష్యత్తులో అవి మీకు అర్థమవుతాయి, ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు 2-3 రోజుల నుంచి మీరు రీల్స్ చూడుర్రి, అన్ని ఛానళ్ళల్లో కూడా వార్తలు చూడుర్రి. కొన్ని వేల మంది ముల్లే మూట చదువుకొని తల మీద పెట్టుకొని ఈ నుంచి బయటపడితేనే బతుకుతాంరా బిడ్డ అనే పరిస్థితికి వచ్చింది. గత 15 ఏళ్ళుగా ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు మానాలు తీసిన దొంగన కొడుకులు ఇప్పుడు ఒక్కటిసారి గవర్నమెంట్ చేంజ్ కాగానే ముల్లే మూట ఎదుర్కొని అవతల పడుతారు. ఎంత మార్పు అంటే ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి విసిగి వేసారి పోయి 15 ఏళ్ళు భరించలేమని బీజేపీ గవర్నమెంట్ను అక్కడ గెలిపియంగానే ఇంకా ప్రభుత్వం కూడా స్థాపించలేదు. అప్పుడే ఊర్లు ఇడిచిపెట్టిపోతారు. కొన్ని ఊర్లే కాలైపోయినాయి. రోడ్ల సైడ్ అయితే కొన్ని 100 ఇల్లులు, ఎక్కడైతే రైల్వే స్టేషన్ పక్కపొన్న ఓపెన్ ప్లేస్ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ ఉంటే అక్కడ గుడారాలు వేసుకొని చిన్నగా ఇటుకలతోటి కట్టుకొని మంచి షెల్టర్ సమకూర్చుకొని ఉన్నోళ్ళందరూ ఇప్పుడు దేశం ఇడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు, బంగ్లాదేశ్లకు ఎవరం కూడా ఎంటర్ కానియద్దని. అంటే మీరు మీ దేశం వల్లనేమో మా దేశం మీదకి పంపించచ్చు, మాదేమో ధర్మసత్రం అయిపోయింది. మళ్ళీ మీ వాళ్ళు మీకు రిటర్న్ వస్తే మీకు ప్రాబ్లం అవుతుందా? సిగ్నల్ గిరాయి. చాలామందికి ఇప్పటికైనా మన దేశంలో బతికేటోళ్ళకు కొంచెమన్నా కనువిప్పు కావాలి. వాళ్ళు మనోళ్ళే తీసుకొచ్చుకొని ఉంచుకుంటా అంటే మీ ఇంట్లో తీసుకొచ్చుకొని ఉంచుకోరు. మీ ఇంట్లో తీసుకొని మొత్తం నాశనం చేస్తాడు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనోళ్ళకు సురుకు తలదాకా బుద్ధి రాదు. ఎవరైనా వాళ్ళు ఏ మత పొలైనా కానీ సురుకు తలిగినాకనే అయ్యో రామా గిట్ల అయిపోయిందా అని బాధపడతారు. వేల మంది నిన్న ఒక మీడియా ఛానల్ ప్రతినిధి కూడా పోయి చాలామంది ఒక జాగాలో కూర్చొని ఉంటే క్వశ్చన్ చేసింది, ఎందుకు మీరు అందరు వెళ్ళిపోతురని. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిందిగా, ఎట్లా మమ్మల్ని వెళ్ళగొడతారు, అందుకే ముందుగా అలా వెళ్ళగొట్టక ముందే మేము వెళ్ళిపోతున్నాం అంటే. మరి మీరు ఏ దేశం నుంచి వచ్చినారంటే మేము బర్మా నుంచి వచ్చినట్టు. అంటే బర్మా అనేది బంగ్లాదేశ్ కంటే ఇంకా చిన్న దేశం. ఆడికి వెళ్ళొచ్చు. ఇక మన సత్రం అయిపోయింది, అందరు వచ్చిడ షెల్టర్ తీసుకొని అమాయక ప్రజలను తెలియకుండా వాడు ఏం చేస్తాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నేను 2 times పోయినా బండ్లు కొంటాను. అక్కడ వెస్ట్ బెంగాల్ ఏంటంటే మన సేమ్ ఢిల్లీ లెక్కనే ఉంటుంది మార్కెట్. కాకపోతే ఏంటంటే అది సముద్రం ఒడ్డు బండ్లు కాబట్టి రస్ట్ వస్తాయి. ఇప్పుడు మన వైజాగ్ అటు సైడ్ వాళ్ళు డీలర్లు రాజమండ్రి వరకు కూడా వాళ్ళు వెస్ట్ బెంగాల్ బండ్లు తెచ్చి అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి అటు దగ్గర అవుతుంది, మనకు దూరం. మనం ట్రై చేసినాం కానీ మనకు వర్కౌట్ కాలే. మళ్ళీ అక్కడ చాలా వరకు బంగ్లాదేశ్ వాళ్ళే ఈ బిజినెస్ చేసేటోళ్ళు ఉన్నారు. కార్లు అన్ని దొంగ బండ్లు నెంబర్లు చేంజ్ చేసి అమ్ముతారు. మధ్యకాలంలో నల్గొండ జిల్లా ఎస్పీ మేడం రామరాజేశ్వరి మేడం అనుకుంటా కొన్ని వెహికల్స్ పట్టుకున్నారు. అందులో ఢిల్లీ నుంచి వెస్ట్ బెంగాల్ పోయి వెస్ట్ బెంగాల్లో సెసి నెంబర్ చేంజ్ చేసి హైదరాబాద్కి ఎన్ఓసి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంది. 2 సార్లు పోయి 2 సార్లు వాపస్ వచ్చిన కొనలే. అంతా అది ఉంటుంది అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పటి కొంచెం మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది గూడ్స్ వెహికల్స్ తీసుకొని ప్రయాణం చేసే లారీ డ్రైవర్లను కూడా ఆపి కొట్టి పైసలు వసూలు చేసే వ్యవస్థ. పోలీసు వాళ్ళు కూడా అంతే. అక్కడ వేరే స్టేట్ బండి కనబడ్డదంటే కథం, వాడి రక్తం దాదాపు ఇచ్చి పెట్టరు. అట్లా ఉంటుండే మొన్నటిదాకా. ఇప్పుడు మారుతుంది, ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇట్లుంటే భవిష్యత్తులో బతుకుడు కూడా కష్టమవుతుంది. మన దగ్గర కూడా అట్లాంటి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.